హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్. మనం యానాలిసిస్లో థర్మల్ అనాలిసిస్లో ట్రాన్సియెంట్ మోడల్ చూద్దాం. ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ ట్రాన్సియెంట్ అంటే ఒక కాంపోనెంట్ ఆర్ ఏ బాడీ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం మారే కొద్దీ కాంపౌండ్ ఉండే ప్లేస్ కానీ మారిపోతున్నది. సో ఇప్పుడు మనం థర్మల్ లోడ్స్ కాంపౌండ్ మీద పడినప్పుడు అది ఏ విధంగా డిఫార్మేషన్ అయింది అనేది ఇప్పుడు మనం ఈ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. చూడండి ఏ విధంగా మనం లోడ్స్ అప్లై చేస్తామో, రిజల్ట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో. ఫస్ట్ యూనిట్స్ చేద్దాం. స్లాష్ యూనిట్స్ SI mm ఎంటర్. మనం ఒక కాంపౌండ్ తయారు చేయాలంటే అది ముందే డిజైన్ సాఫ్ట్వేర్లో మనం తయారు చేసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పిస్టన్ని ప్రోయిలో తయారు చేసాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. గో టు ఫైల్, ఇంపోర్ట్ IGS, ఓకే, బ్రౌజ్, డెస్క్టాప్, సో మనం ముందు చేంజ్ జాబ్ నేమ్. మనం చేసేది ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఇన్ థర్మల్. సో T అంటే థర్మల్. ట్రాన్సియెంట్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి ట్రాన్సియెంట్ ఇచ్చాం. ఓకే, ఫైల్, చేంజ్ డైరెక్ట్లీ. మనం రిజల్ట్స్ ఎక్కడ సేవ్ చేసుకోవాలో ఆ ఏరియాని, ఆ ఫోల్డర్ని మనం ఇక్కడ ఇచ్చేస్తాం. గో టు ఫైల్, చేంజ్ టైటిల్, ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కాంపౌండ్ని. ఇప్పుడు మన ప్రొసీజర్ ఏ విధంగా ఉన్నది చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. చూడండి, గో టు ప్రిఫరెన్సెస్. మనం చేసే అనాలిసిస్ థర్మల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం థర్మల్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తాం. ఓకే, ప్రీ ప్రాసెసర్, ఎలిమెంట్ టైప్, యాడ్, డిలీట్, యాడ్. మనం తీసుకున్నది సాలిడ్ కాబట్టి సాలిడ్ 820 నోట్ 279. ఓకే, క్లోజ్. గో టు మెటీరియల్ ప్రాపర్టీస్ అండ్ మెటీరియల్ మోడల్స్, థర్మల్ కండక్టివిటీ, ఐసోట్రోపిక్, థర్మల్ కండక్టివిటీ వాల్యూ. ఇప్పుడు మనం పిస్టన్ని అల్యూమినియంతో తయారు చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కాంపౌండ్ని ఏ మెటీరియల్తో తయారు చేస్తామో ఇక్కడ ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ఇవ్వాలి. మనం ఇప్పుడు అల్యూమినియం తీసుకుంటున్నాం కాబట్టి అల్యూమినియం యొక్క థర్మల్ కండక్టివిటీ 0.140. ఓకే, స్పెసిఫిక్ హీట్ 880. ఓకే, డెన్సిటీ 0.50274. okay, now close this window. Go to meshing, mesh tool, smart size on. మనం 5 mesh యాక్ట్ చేస్తున్నాం ఎందుకంటే కాంపౌండ్ యాక్యురసీగా రావాలి రిజల్ట్స్ అనేది. సో గో టు పికాల్. చూడండి కాంపౌండ్ మొత్తం మెషింగ్ అయింది. ఇటువైపు చూసినా కానీ. సో now go to solution, analysis type, new analysis. ఎందుకంటే మనం థర్మల్లో ట్రాన్సియెంట్ చేస్తున్నాం, అందుకోసం మనం ఇక్కడ న్యూ అనాలిసిస్ క్లిక్ ఇస్తాం. ఇక్కడ మనకు విండో ఓపెన్ అవుతుంది. అందులో మనం చేసే ట్రాన్సియెంట్ కాబట్టి ట్రాన్సియెంట్ మీద ఓకే ఇస్తాం. సో ఓకే, ఓకే. గో టు సొల్యూషన్ కంట్రోల్స్. ఇక్కడ చూడండి టైమ్ ఎట్ ఎండ్ ఆఫ్ లోడ్ స్టెప్ అంటే మనకు విత్ టైంతో చేంజ్ అయిపోతుంది. ఆ టైం అనేది మనం 5 సెకండ్సా, 10 సెకండ్సా, 20 సెకండ్సా అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సెకండ్స్కి లోడ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ 10 సెకండ్స్, తర్వాత నెక్స్ట్ 10 సెకండ్స్ అంటే 20 సెకండ్స్. ఆ విధంగా మనం లోడ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సో మనకు ఇంత టైంలో రావాలి. తర్వాత నెంబర్ ఆఫ్ సబ్ స్టెప్స్, ఇది మనం ఒక 5 ఆర్ 10 మన రిక్వైర్మెంట్ బట్టి మ్యాక్సిమం 5, మినిమం 1. అంటే స్టార్టింగ్ 1 బ్రాంచ్ కదా, మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటాం. సో ఓకే, తర్వాత డిఫైన్ లోడ్స్, అప్లై,
థర్మల్ టెంపరేచర్ ఆన్ ఏరియాస్. సో మనకు పిస్టన్ మీద టెంపరేచర్ అనేది ఈ ఏరియా మీద పడుతుంది, ఎందుకంటే నాజిల్ అనేది ఇక్కడ దీన్ని టిప్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఆయిల్ అనేది బర్న్ అయింది. సో అందుకోసం మనం ఇక్కడ హీట్ అనేది టెంపరేచర్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో అందుకనే మనం ఆ ఏరియాని సెలెక్ట్ చేసాం. డిపెండ్ అపాన్ ది అప్లికేషన్ బట్టి ఇక్కడ మనం ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ 500 ఇస్తుంది. ఓకే, గో టు కన్వెక్షన్. కన్వెక్షన్ అనేది మనం కూలింగ్ పర్పస్ కోసం పడుతుంది, ఎందుకంటే హీట్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అయితే కాంపౌండ్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం మనం కన్వెక్షన్ ప్రెసిడెంట్ కూలింగ్ని ఏర్పాటు చేయాలి. సో ఆన్ ఏరియాస్ ఇక్కడ మనం ఒక్కొక్క ఏరియా సెలెక్ట్ చేయాలంటే కొన్ని చేయొచ్చు, కానీ కొన్ని కాంప్లికేటెడ్ డయాగ్రామ్స్లో ఎక్కడో ఒక చోట మనం కాంపౌండ్ అనేది మిస్ అయిపోతుంది. సో అందుకోసం అలా మిస్ కాకుండా ఉండడం కోసం మనం పికాల్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఫిలిం కోఎఫిషియంట్ అంటే ఇప్పుడు కాంపౌండ్ డిపెండ్ అపాన్ ది అప్లికేషన్ బట్టి ఎక్కడ ఉపయోగిస్తామో సో ఆ ఫిలిం కోఎఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, ఎయిర్ యొక్క ఫిలిం కోఎఫిషియంట్ వాల్యూ 0.322. అదే డిపెండ్ అపాన్ ది అప్లికేషన్ బట్టి ఇక్కడ మనం లూబ్రికెంట్లో వాడుతున్నామా, ఎయిర్లో వాడుతున్నామా, ఆయిల్లో వాడుతున్నామా, సో అలా ఎక్కడ వాడుతున్నామో దానికి ఆ ఫిలిం కోఎఫిషియంట్ వాల్యూ ఇవ్వాలి. సపోజ్ మనం ఇది ఇంజిన్ లోపల ఉంది కాబట్టి నేను 0.325. ఓకే, బల్క్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ నేను 103 degrees సెంటిగ్రేడ్ ఇస్తున్నాను, కెల్విన్స్ ఇస్తున్నా. ఓకే, చూడండి ఇక్కడ మొత్తం కన్వెక్షన్ అప్లై అయిపోయింది, కానీ మనం టెంపరేచర్ అప్లై చేసిన ఏరియాలో కన్వెక్షన్ అనేది ఉండకూడదు. సో దాన్ని ఇప్పుడు కన్వెక్షన్ తీసేయాలంటే మనం ఏం చేయాలి, డిలీట్ చేయాలి. సో డిలీట్ థర్మల్ మన కన్వెక్షన్ కదా తీసేయాల్సింది. సో కన్వెక్షన్ ఆన్ ఏరియాస్ ఎక్కడైతే టెంపరేచర్ అప్లై చేసామో ఆ ఏరియా మీద మనం టెంపరేచర్ ఉండకూడదు. సో టెంపరేచర్ ఇక్కడ ఈ ఏరియా మీద మనం ప్రీవియస్గా టెంపరేచర్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ మనం థర్మల్ కన్వెక్షన్ డిలీట్ చేయాలి. సో మనం ఆ ఏరియా సెలెక్ట్ చేసాము. ఓకే, చూడండి డిలీట్ కన్వెక్షన్ ఆన్ ఏరియా. సో ఆ ఏరియా మీద కన్వెక్షన్ అనేది డిలీట్ అయిపోయింది. చూడండి మనకి ఇప్పుడు బ్లాక్ సైడ్లో వచ్చింది, ఇక్కడ కన్వెక్షన్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇది సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళే ముందు నెక్స్ట్ ఇంకో టెంపరేచర్ వేసే ముందు ఇంకో విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ది టైం మార్చి ఇంకో టెంపరేచర్ వేసే ముందు ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న టెంపరేచర్ మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ టైం మార్చి ఇంకో టెంపరేచర్ వేసినా కానీ ఇప్పుడు మనం వేసిన టెంపరేచర్ అలాగే ఉంటుంది. సో అందుకోసం అనేది మనం దాన్ని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోవాలంటే గో టు లోడ్ స్టెప్ ఆప్షన్స్, రైట్ ఎల్ఎస్ ఫైల్, దీనికి ఫైల్ ఐడి చూడండి, లోడ్ స్టెప్ ఫైల్ నెంబర్ n అంటే 1, నేను ఐడి నెంబర్ 1 ఇచ్చుకుంటున్నా. ఓకే, చూడండి ఇప్పుడు నెక్స్ట్ అనాలిసిస్ టైప్, సొల్యూషన్ కంట్రోల్స్. ఇప్పుడు మనం లోడ్ అనేది 20 సెకండ్ల వద్ద టెంపరేచర్ విధంగా చూద్దాం. సో ఓకే, గో టు డిఫైన్ లోడ్స్. సో మనం ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ టెంపరేచర్ అప్లై చేయాలి అంటే ప్రీవియస్గా ఉన్నదాన్ని ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి ఇప్పుడు ప్రీవియస్గా ఉన్నదాన్ని డిలీట్ చేయాలి. డిలీట్ థర్మల్ టెంపరేచర్ మాత్రం, ఎందుకంటే కన్వెక్షన్కి అవసరం లేదు. టెంపరేచర్ ఆన్ ఏరియాస్ పికల్ అంటే ఇప్పుడు ఆ టెంపరేచర్ ప్రీవియస్ టెంపరేచర్ ఎంత ఉందో మొత్తం ఇక్కడ చూడండి డిలీట్ అయిపోయింది. సో బ్లాక్ సైడ్లో వచ్చేసింది, బ్లాక్ సైడ్. సో మళ్ళీ అప్లై చేయాలి కాబట్టి అప్లై టెంపరేచర్ ఆన్ ఏరియాస్, ఇదే ఏరియా మీద మన టెంపరేచర్ మళ్ళీ అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ వాల్యూ ఒక 700. ఓకే, సో మళ్ళీ మనం దీన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి లోడ్ స్టెప్ ఆప్షన్స్, రైట్ ఎల్ఎస్ ఫైల్, ఎంటర్ ఎలిమెంట్ ఐడి నెంబర్ 2. ఓకే, సేవ్ అయిపోయింది. సో మనం ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని విత్ రెస్పెక్ట్ టు టైం, మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, అంటే 10 సెకండ్లకు ఒకసారి, 20 సెకండ్లకు ఒకసారి, 30 సెకండ్లకు ఒకసారి, అలా మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి 2 మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు గో టు సాల్వ్ ఫ్రమ్ ఎల్ఎస్ ఫైల్. ఫ్రమ్ ఎల్ఎస్ ఫైల్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా లోడ్స్ ఉన్నాయి కాబట్టి అందుకోసం మనం ఫ్రమ్ తీసుకుంటాం. 1 స్టార్టింగ్ ఎల్ఎస్ ఫైల్ నెంబర్ 1 అండ్ ఎండింగ్ మనం 2 ఇచ్చాం కాబట్టి 2. ఒకవేళ మనం 3 గినా తీసుకుంటే ఇక్కడ 3 ఇస్తాం. ఒకవేళ
డిపెండ్ అపాన్ ది మనం ఎన్ని అనాలిసిస్ టైప్ సొల్యూషన్ కంట్రోల్లో ఎన్ని టైమ్స్ వర్క్ తీసుకుంటామో అన్ని టైమ్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. మనం 2 ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ 2 తీసుకున్నాం. ఓకే, చూడండి ఎలా జనరేట్ అయిందో. ఓకే, ప్రొసీజర్ జరుగుతుంది క్యాలిక్యులేషన్స్. ఇక్కడ సొల్యూషన్ డన్ అనే ఆప్షన్ వచ్చేసింది. సో క్లోజ్. ఓకే, నౌ గో టు జనరల్ పోస్ట్ పాస్ రీడ్ రిజల్ట్స్. మనం 2 ఇచ్చాం కాబట్టి బై పిక్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకు 2 కనిపిస్తాయి. అదే మనం 3 ఇచ్చింటే ఇక్కడ 3 వచ్చాయి. సో మనం 2 ఇచ్చాం. సో గో టు ఫస్ట్ సెట్, రీడ్, క్లోజ్. గో టు ప్లాట్ రిజల్ట్స్, కౌంటర్ ప్లాట్, నోడల్ సొల్యూషన్, డివైడ్ సొల్యూషన్, నోడల్ టెంపరేచర్. మనం ఇక్కడ అన్డిస్ప్లేస్డ్ షేప్కి ఇక్కడ మన డిఫార్మ్డ్ షేప్ అంటే ఓన్లీ డిఫార్మ్డ్ షేప్ వస్తుంది. మనకు డిఫార్మ్డ్ షేప్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఎంతవరకు మనం డిఫార్మేషన్ అయింది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం డిఫార్మ్డ్ షేప్ విత్ అన్డిఫార్మ్డ్ మోడల్ క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇది మనం తీసుకున్న కాంపౌండ్ యొక్క రిజల్ట్స్. మనం 500 అప్లై చేసాం, ఇక్కడ 460. సో ఇది సేఫ్ కండిషన్లో ఉంది. గో టు రిపోర్ట్ జనరేటర్. ఓకే, ఇప్పుడు మనం ఫైల్ సేవ్ చేస్తాం. చూడండి ఇక్కడ మనం 5 సెకండ్స్ వద్ద లోడ్, సారీ 10 సెకండ్స్ వద్ద మనం ఈ కాంపౌండ్ టెంపరేచర్ ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూసాం. 10 సెకండ్స్ వద్ద నోడల్ సొల్యూషన్. ఇప్పుడు 10 సెకండ్స్ వద్ద థర్మల్ గ్రేడియంట్ ఏ విధంగా చూద్దాం. థర్మల్ గ్రేడియంట్ వెక్టర్స్. చూడండి 10 సెకండ్స్ వద్ద ఈ థర్మల్ గ్రేడియంట్ వాల్యూ. దీన్ని కూడా సేవ్ చేసేద్దాం. మళ్ళీ 10 సెకండ్స్ వద్ద థర్మల్ ఫ్లెక్స్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. చూడండి ఏ విధంగా చేయండి. Again go to read results, next set and last set, plot results, nodal solution, divide solution, nodal temperature. చూడండి స్టెప్ 2 టైం 20 సెకండ్స్. ఇక్కడ మనం లోడ్ 700 అప్లై చేసాము, అదే 700 టెంపరేచర్ అప్లై చేసాము. సో ఇది కానీ సేఫ్ కండిషన్లో ఉంది. సో దీన్ని సేవ్ చేద్దాం. ఇమేజ్ క్యాప్చర్. సో మోడల్ టెంపరేచర్, థర్మల్ గ్రేడియంట్ వెక్టర్స్. ఓకే, రిపోర్ట్ జనరేటర్. ఓకే, చూస్తున్నారుగా ఎంత సింపుల్గా ఉందో. Go to nodal solution, thermal flux. చూడండి స్టెప్ 2 టైం at 20 సెకండ్స్. 20 సెకండ్స్ వద్ద మనం ఇప్పుడు 3 రిజల్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎటువంటి ఫీల్ చెందాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఫర్